హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కర్వ్ ఫిట్టింగ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ బై యూజింగ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్. ఇంతకుముందు వీడియోలో పవర్ ఫంక్షన్కి కర్వ్ ఫిట్టింగ్ చేసాము. ఇప్పుడు దీని డెఫినేషన్ చూద్దాం. సపోజ్ ద కర్వ్ y ఈక్వల్స్ టు a e power bx is fitted to a given data xi yi where I equals to 1 2 3 up to m. టేకింగ్ న్యాచురల్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ విల్ గెట్. అంటే ఇప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి న్యాచురల్ లాగరిథమ్ టూ సైడ్స్ అప్లై చేయాలి. అంటే ఎక్స్పోనెన్షియల్ అని ఎలా చెప్తావు, ఇక్కడ ఈ పవర్ బిఎక్స్ ఉంది కదా, సో ఇది ఎక్స్పోనెన్షియల్. అప్లై న్యాచురల్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్ అంటే లాగ్ బేసి వై ఈక్వల్స్ టు లాగ్ బేసి ఏ ప్లస్ లాగ్ బేసి ఈ పవర్ బిఎక్స్. ఎందుకంటే చూడండి, లాగ్ బేసి ఏ ఈ పవర్ బిఎక్స్ అంటే లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కాబట్టి ఇలా రాసాక లాగ్ బేస్ ఈ వై ఈక్వల్స్ టు లాగ్ బేసి ఏ ప్లస్ ఈ పవర్ అనేది ముందుకు తీసుకొస్తాం. సో బిఎక్స్ లాగ్ బేసి ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో log base y equals to log base a plus bx, which is in the form of a form లో ఉంది, y equals to a0 plus a1x కదా. సో క్యాపిటల్ y ఈక్వల్స్ టు ఏంటి, log base y, a0 అంటే log base a ప్లస్ b ఈక్వల్స్ టు a1, a స్మాల్ x అంటే xa, ఏం చేంజెస్ లేవు. సో దీన్ని బట్టి ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్స్ మనం చూద్దాం. ఇప్పుడు లాగ్ బేస్ ఈ అంటే ఇప్పుడు క్యాల్సిలో మనం ln అనే ఆప్షన్ ఉంటుంది చూడు, అది పెట్టుకొని చేయాలి. నార్మల్ ఈక్వేషన్స్ ఏమవుతుంది ఇప్పుడు, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు a0 ప్లస్ a1x కాబట్టి సమేషన్ yi ఈక్వల్స్ టు m ఇంటూ a0 ప్లస్ a1 సమేషన్ xi. నెక్స్ట్ సమేషన్ ఆఫ్ xi yi ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ a0 ఉంటుంది, సెకండ్ టర్మ్ a1 ఉంటుంది. ఫస్ట్ టర్మ్లో ఇక్కడ ఉన్న సెకండ్ టర్మ్ తీసుకొచ్చాం సమ్మేషన్ ఆఫ్ xi. నెక్స్ట్ టర్మ్ సమ్మేషన్ ఆఫ్ ఇది x పవర్ 1 ఉంది, నెక్స్ట్ x స్క్వేర్ ఉంటుంది. ఇది నార్మల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్స్తోని మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని సాల్వ్ చేయాలి. మనం ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఫిట్ ద ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ y ఈక్వల్స్ టు a e పవర్ bx టు ద ఫాలోయింగ్ డేటా బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. x వాల్యూ y వాల్యూస్ ఇచ్చాడు. x వాల్యూస్ ఏంటి 0 2 4, y వాల్యూస్ ఏంటి 5.012 10 31.6. సో సొల్యూషన్లో ఫస్ట్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, y ఈక్వల్స్ టు a e పవర్ bx ఇచ్చాడు కదా. సో అది రాసుకుందాం, y ఈక్వల్స్ టు a e పవర్ bx. అప్లై న్యాచురల్ లాగరిథమ్. ఎక్స్పోనెన్షియల్ అయితే న్యాచురల్ లాగరిథమ్ బోత్ సైడ్ అప్లై చేయాలి. సో లాగ్ బేసి y ఈక్వల్స్ టు లాగ్ బేసి a ప్లస్ లాగ్ బేస్ ఈ పవర్ bx. సో ఇంత ముందుకు రాదులే, లాగ్ బేసి y ఈక్వల్స్ టు లాగ్ బేస్ a ప్లస్ ఈ పవర్ అనేది లాగ్కి ముందుకు వస్తుంది. సో బిఎక్స్ లాగ్ బేసి ఈ ఈక్వల్స్ టు 1. సో బిఎక్స్ ఇంటూ 1 బిఎక్స్ అవుతుంది. సో విచ్ ఈస్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ y ఈక్వల్స్ టు a0 ప్లస్ a1x కదా. సో y అంటే ఏంటి, లాగ్ బేసి y, a0 అంటే లాగ్ బేసి a1 అంటే b. సో నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి, నార్మల్ ఈక్వేషన్ మనం విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని ఒక ఫార్మేట్ రాసుకుని దాన్ని బట్టి మనం ఫార్ములాస్ నార్మల్ ఈక్వేషన్ చేస్తాం. సో నార్మల్ ఈక్వేషన్ సమ్మేషన్ yi ఈక్వల్స్ టు m ఇంటూ a0 ప్లస్ a1 సమ్మేషన్ xi yi ఈక్వల్స్ టు a0 సమ్మేషన్ xi ప్లస్ ai సమ్మేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్. ఓన్లీ ఇప్పుడు మనం వేరే ప్రాబ్లం చేస్తే ఓన్లీ ఇక్కడ ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్లోనే ఇక్కడ a0 ఇక్కడ a1 ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది a అనుకుంటాం, ఇది b అనుకుంటాం. అప్పుడు ఓన్లీ ఈ ఫస్ట్ టర్మ్లో ఉన్న a0 దగ్గర a వస్తుంది, సెకండ్ టర్మ్ a1 దగ్గర b వస్తుంది. ఎందుకంటే ఇక్కడ a ప్లస్ bx ఫార్మేట్లో అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి a0 ప్లేస్లో a రావాలి, a1 ప్లేస్లో b రావాలి, మిగతా అంతా ఫార్ములా అంటే సేమ్. సో ఇప్పుడు ఏంటి, మనం టేబుల్ ఫార్మేట్లో చేసి y వాల్యూస్ a0 వాల్యూ సమ్మేషన్ ఆఫ్ xi yi వాల్యూస్ సమ్మేషన్ ఆఫ్ x వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో చూడండి, x స్మాల్ y, క్యాపిటల్ X వదిలిపెట్టాను, తర్వాత చెప్తాను. స్మాల్ x స్మాల్ y క్వశ్చన్లో 0 2 4 ఇచ్చాడు, వైకి 5.012 10 31.6 ఇచ్చాడు, x వాల్యూస్ ఇచ్చాడు, y వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఏంటి, క్యాపిటల్ Y ఫైండ్ చేయాలి. క్యాపిటల్ Y ఈక్వల్స్ టు ఏముంది ఒకసారి చూడండి, క్యాపిటల్ Y ఈక్వల్స్ టు లాగ్ బేసి y, a0 ఈక్వల్స్ టు లాగ్ బేసి a,
ఇది నార్మల్గా. నెక్స్ట్ చూడండి, స్మాల్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ వచ్చిన వాల్యూవే క్యాపిటల్ ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు అక్కడ చూద్దాం. సో క్యాపిటల్ వై ఈక్వల్స్ టు లాగ్ బేసి వై అండ్ ఫార్ములాలో ఎక్స్ వై సమ్మేషన్ ఎక్స్ వై వాల్యూ రావాలి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ రావాలి. సో ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్, క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్సే కదా, సో క్యాపిటల్ ఎక్స్ వాల్యూ కూడా స్మాల్ ఎక్సే. ఇప్పుడు ఈ టూ వాల్యూస్ మనం ఈక్వేషన్ నుంచి చూసుకున్నాం, అంటే క్వశ్చన్లో ఇచ్చిన టేబుల్ బట్టి మనం రాసుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్ వై ఈక్వల్స్ టు ఏంటి, న్యాచురల్ లాగర్థం వై అంటే ln ఆఫ్ వై అంటే 5.012 ఈజ్ ఈక్వల్స్ టు 1.618. అలా 10కి చేస్తే 2.3025, 31.6 చేస్తే 3.4531 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ ఇంటూ వై అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ వై. సో 0 ఇంటూ 1.6118 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ 2 ఇంటూ 2.3025 4.605. నెక్స్ట్ 4 ఇంటూ 3.4531 ఈక్వల్స్ టు 13.8124. నెక్స్ట్ మనకి ఫార్ములాలో ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా రావాలి. సో ఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే కదా. సో 0 స్క్వేర్ 0, 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఐ ఈక్వల్స్ టు ఏంటి 4 5 6 6. సమ్మేషన్ ఆఫ్ స్మాల్ వై వన్ ఈక్వల్స్ టు ఇవన్నీ యాడ్ చేస్తే 46.612 వచ్చింది. సమ్మేషన్ ఆఫ్ క్యాపిటల్ వై ఐ అంటే ఇదంతా యాడ్ చేస్తే మనకి 7.3674 వచ్చింది. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ వైఐ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 18.4174 వచ్చింది. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 20 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఏంటి నార్మల్ ఈక్వేషన్స్ ఏమేమి ఉన్నాయి, సమ్మేషన్ ఆఫ్ xi ఈక్వల్స్ టు capital yi equals to m into a0 plus a1 summation of xi. Next summation of xi yi equals to a0 summation of xi plus a1 summation of xi whole square, right? ఇప్పుడు summation of yi ఏంటి ఫార్ములా వాల్యూస్ క్యాపిటల్ y స్మాల్ వైస్ ఉండవు. 7.3674 ఈక్వల్స్ టు m అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు ఎక్స్కి 3 వాల్యూస్ ఇచ్చాడు కదా, 0 2 4 ఓన్లీ 3 వాల్యూస్ ఇచ్చాడు. సో 3 a0 ప్లస్ a1 సమ్మేషన్ ఆఫ్ xi, క్యాపిటల్ xi వాల్యూ ఏంటి 6. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ xi yi వాల్యూస్ ఏంటి 18.4174 ఈక్వల్స్ టు a0 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ xi వాల్యూ 6 ప్లస్ a1 సమ్మేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ వాల్యూ ఏంటి 20. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 ఇవి రెండు సాల్వ్ చేసి ఏంటి మనం a0 a1 వాల్యూ తీసుకురావాలి. సో ఫస్ట్ ఈ ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 2 చేసామనుకోండి 6 6 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. సో 7.3674 ఈక్వల్స్ టు 3a0 ప్లస్ 6a1 ఇంటూ 2. ఇది యాస్టిస్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ యాస్టిస్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇంటూ 2 చేస్తే 14.7348 ఈక్వల్స్ టు 6a0 ప్లస్ 12a1, 18.4174 ఈక్వల్స్ టు 6a0 ప్లస్ 20a1. ఎందుకంటే కింద దానికి ఎలాంటి మల్టిప్లికేషన్ లేదు కాబట్టి యాస్టిస్ రాసుకున్నాక చూడండి ఈ రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ కాదు కాబట్టి నేను పాజిటివ్ని నెగిటివ్ చేశాను. సో ఈ కింద ఈక్వేషన్లో ఉన్న పాజిటివ్ టర్మ్స్ అని నెగిటివ్ టర్మ్స్ అని పాజిటివ్ అవుతుంది. సో పాజిటివ్ టర్మ్ నెగిటివ్ అయింది, పాజిటివ్ టర్మ్ నెగిటివ్ అయింది, ఇవి రెండు క్యాన్సిల్ అయింది. 14.7348 మైనస్ 18.3417 ఈక్వల్స్ టు ఏంటి మైనస్ 3.6826 ఈజ్ ఈక్వల్స్ టు 12a1 minus 20a1 equals to 8a1. సో a1 వాల్యూ ఏమొచ్చింది 0.46032 a1 వాల్యూ వచ్చింది. a1 వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏంటి 7.3674 ఈజ్ ఈక్వల్స్ టు 3a0 ప్లస్ 6 ఇంటూ a1 ప్లేస్లో 0.4603 వచ్చింది. సో 7.3674 మైనస్ 2.7618 ఈక్వల్స్ టు 3a0. ఇప్పుడు a0 వాల్యూ ఈక్వల్స్ టు సో a0 వాల్యూ 1.5352 వచ్చింది. నెక్స్ట్ రిక్వైర్డ్ కర్వ్ ఈక్వల్స్ టు ఏంటి y ఈక్వల్స్ టు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు y ఈక్వల్స్ టు a e పవర్ bx ఇచ్చాడు. సో a వాల్యూ ఏంటి మనకి a0 ఈక్వల్స్ టు లాగ్ బేసి a అని ఇచ్చింది. సో a వాల్యూ రావాలంటే ఈ లాగ్ బేసి అనేది ఇటు వచ్చింది, ఇటు పోతుంది. సో ఏమవుతుంది e పవర్ a0. సో a ఈక్వల్స్ టు e పవర్ a0 వాల్యూ ఏంటి 1.535 కదా, క్యాల్స్లో కొడితే ఈ పవర్ 1.535కి 4.6413 వచ్చింది. సో b ఈక్వల్స్ టు నెక్స్ట్
మనకి బి ఈక్వల్స్ టు A1 కదా మనకి ఫార్ములాలో. సో బి ఈక్వల్స్ టు 0.4604, వై ఈక్వల్స్ టు ఏ వాల్యూ 4.6413 ఈ పవర్ 0.4604 ఎక్స్. మీకు ఏ వాల్యూ ఇక్కడ డౌట్ రావచ్చు, ఒకసారి చూడండి ఫార్ములా మనకు ముందు. ఇక్కడ మనం ఏమనుకున్నాం, A0 ఈక్వల్స్ టు లాగ్ బేసి ఏ అనుకున్నాం కదా. సో ఏ వాల్యూ రావాలంటే ఈ లాగ్ అర్థం ఇటు పంపిస్తాం, అంటే ఈ పవర్ A0 అవుతుంది. A1 ఈక్వల్స్ టు బి అంటే బి ఈక్వల్స్ టు కూడా A1. సో ఈ వాల్యూస్ మనం చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇది సొల్యూషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.